సింగరేణికి కేంద్రం నుంచి కీలక కేటాయింపులు జరిగాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సింగరేణికి 3 కోల్ బ్లాకులు కేటాయించామని, మనుగురు పీకేఓసీ బ్లాక్ను కూడా సంస్థకు అందించామని వెల్లడించారు. వేలంలో పాల్గొనేందుకు అనేక సంస్థలు ముందుకొచ్చినప్పటికీ సింగరేణి ఎదుర్కొంటున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కోల్ బ్లాక్లు కేటాయించినట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వైని, తాడిచెర్ల టు పీకేఓసీ బ్లాక్లు సింగరేణికి రావడం మంచి పరిణామమన్నారు. సింగరేణికి వరుసగా 3వ కోల్ బ్లాక్ నిన్న అలాట్మెంట్ చేయడం జరిగింది. మనుగూరు పీకేఓసీ డీప్ సైడ్ కోల్ బ్లాక్ ను నిన్న సింగరేణికి రావడం జరిగింది. నేను కోల్ మంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో అనేక సార్లు చర్చించి మీరు ఆక్షన్ లో పాల్గొన్నట్లయితే అన్ని రకాలుగా బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా నా తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు సింగరేణికి అందిస్తాము. కాబట్టి మీరు సింగరేణిని దృష్టిలో పెట్టుకొని, సింగరేణి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆక్షన్ లో రావాలని కోరడం జరిగింది. ధర్మిల ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి ఈ యొక్క పీకేఓసీ డీప్ సైడ్ కోల్ బ్లాక్ ఆక్షన్ లో నిన్న సింగరేణికి రావడం జరిగింది. అనేక మంది ఇందులో వేలంలో పాల్గొనడానికి ముందుకు వచ్చినప్పుడు కూడా సింగరేణి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దయచేసి సహకరించండి. ఇప్పటికే సింగరేణి కష్టాల్లో ఉంది, ఇబ్బందుల్లో ఉంది, అప్పులపాలైంది, ప్రొడక్షన్ తగ్గింది, జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మేము బ్యాంకులలో ఓడి తెచ్చుకొని జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పి అనేక మందితో మాట్లాడిన తర్వాత అందరూ కూడా పెద్ద మనసుతో సహకరించడం జరిగింది. తద్వారా ఈరోజు సింగరేణికి ఈ కోల్ బ్లాక్ అలాట్మెంట్ కావడము, వరుసగా ఇది 3వ కోల్ బ్లాక్ అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. సింగరేణికి వరుసగా 3వ కోల్ బ్లాక్